హలో. కెట్లకు పోదాం రారా. సరే వస్తా. అలా కాదు, ఆ కొడవలి నాకు. ఏమైందిరా 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 ఏమైందిరా? ఏమైంది? రే ఆగరా రే 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 ఉండ్రా ఉండ్రా ఎందుకు రాలపడుతుంది రే ఆగరా ఆగరా. సరేలే దీనికేమో ఏం పడినట్టుంది, మనం కట్టలు కట్టుకునే పోదాం. తను ఎక్కడో చూశానే, ఎక్కడో చూశానే, ఎక్కడో ఇక్కడ. ఇప్పుడు దాన్ని ఎలా అందుకోవాలి? ఎలా అందుకోవాలి? అక్కడ పిల్లల కోసం ఏర్పాటు చేసే ఉచ్చులుంటాయి. అబ్బా, నడుము మీద ఇరిగిన తర్వాత ఎవరా? ఇదేంటి సగమే ఉంది, సగం కాలిపోయింది. సర్లే, ఈ మ్యాప్లో ఉన్న చోటుకి వెళ్దాం. సగం దారికి మాత్రమే దారి ఉంది, ఇంక సగం దారికి ఎలా చేరుకోవాలో అది ఎవరికి తేలాలి. ఓ అక్కడికి వెళ్ళాలి. మ్యాప్లో ఉన్న చోటు ఇదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సరేలే, ఏ దిక్కు తోచితే ఆ దిక్కుకు వెళ్దాం. నువ్వెక్కడికి
రాకూడదురా. ఇక్కడ పులుల కోసం ఏర్పాటు చేసే ఉచ్చులుంటాయి. ఇది పులులు సంచరించే ప్రదేశం. పో, వెళ్ళిపో. ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏంటో. నువ్వు ఇక్కడికి రాకూడదురా. నువ్వు ఇక్కడికి రాకూడదురా. కపాలం పుర్రికే భయపడితే ఎలారా? లేయ్, అడుగేయి. ఆ ప్రకృతే నీకు దారి చూపిస్తుంది. దానికి నీ నిప్పు చూపు. లేయ్, లేయ్. నన్ను చూస్తే ప్రకృతి దారి చూపిస్తుంది అంటాడు. నాకైతే తల తిరిగిపోతుంది. సరేలే, ఏమైతే అదే అవుతుంది, వెళ్దాం. సరేలే, అంతా దేవుడికి వదిలేద్దాం. చిన్న చిన్న ఆటంకాలకే భయపడుతుంటే ఎలా? లే, మేలుకో. నీ గమ్యాన్ని నువ్వు ఎలాగైనా చేరుకోవాలి. నీ గమ్యం నీకు తెలియకపోతే ఆ ప్రకృతే నీకు దారి చూపిస్తుంది. లే, లే, అడుగేయ్. ఆ ప్రకృతే నీకు దారి చూపిస్తుంది. లే. ఇదేంటి, మన ప్రతిసారి నా కళలోకి వస్తున్నాడు. ప్రకృతి దారి చూపిస్తుందా? ఈసారి మా నాన్నతో కలిసి మాట్లాడాలి. ఎలాగైనా మాట్లాడాలి. పులి, ఇప్పుడు దానికి దొరికితే దానికి ఆహారం అయిపోతానేమో. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. పులి అడుగుతాడు, ఇప్పుడు పులి సందేస్తాయి. నిజమే. అయితే నేను ఇప్పుడు ఇటువైపు వెళ్ళాలి. Shadows falling once again. Silence claims this sacred land. Yet our spirits linger on. లే, అడుగేయ్. నువ్వేసే ప్రతి అడుగు నీ గమ్యాన్ని దగ్గర అయ్యేలా చేస్తుంది. ఎక్కడైతే శబ్దం రాదో, ఎక్కడైతే నిశ్శబ్దంగా ఉంటుందో అదే నువ్వు వెతుకుతున్న చోటు. అక్కడికి నేను, మీ తాత, మీ ముత్తాత, వాళ్ళ తాత అందరూ వెళ్ళాం. ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకు మనం వాళ్ళందరూ వెళ్ళాలి? పూర్వం
శ్రీశకుడు అనే మహర్షి, అంటే ఆయనే మన వంశానికి మూల పురుషుడు, మన తాతలకు తాత. ఆయన ఈ ప్రాంతంలో ఘోరమైన తపస్సు చేసి సాక్షాత్ ఆ పరమశివుణ్ణే ప్రత్యక్షం చేసుకొని ఒక మహాపదార్థాన్ని వరంగా పొందాడు. ఆ పదార్థం మీద దృష్టుల కన్నులు పడకూడదని దాన్ని ఒక సురక్షితమైన ప్రదేశంలో దాచాడు. దాన్ని ఎక్కడ దాచాడో, ఆ పదార్థం ఏమిటో అది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఎంతోమంది దృష్టులు దాన్ని దక్కించుకోవాలని చూశారు, కానీ ఎవరి వల్ల సాధ్యం పడలేదు. ఎందుకంటే అది దక్కించుకోవాలంటే మన వంశంలో పుట్టిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. మన వంశంలో ఆ శ్రీశకం మహర్షి అంశలో పుట్టిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మన వంశంలో పుట్టిన వాళ్ళందరూ ఆ ప్రదేశానికి వెళ్ళారు, కానీ ఇంతవరకు ఎవ్వరూ దక్కించుకోలేకపోయారు దానిని. ఆయన అంశతో పుట్టిన వారెవరైనా అక్కడికి చేరుకుంటే ఆకాశం వర్షిస్తుంది, భూమిలోని మట్టి పైకి లేచి వాయువులో కలుస్తుంది, అగ్ని జ్వాలలు రగులుతాయి. అప్పుడు ఆ ఆకాశమే ఆ ప్రదేశానికి దారి చూపిస్తుంది. అందుకే నువ్వు వెళ్ళాలి, నీ తర్వాత తరం వాళ్ళు కూడా వెళ్ళాలి, వాళ్ళ తర్వాత తరాలు కూడా వెళ్ళాలి. ఏంటా మహాపదార్థం? ఏమో, నాకు తెలీదు. తెలియని దానికోసమా నేను ఇప్పుడు వెళ్తున్నది? తెలుసుకోవడానికే మనం వెళ్తున్నది, కాబట్టి తెలుసుకోవాలి. మా తాతల వల్లే సాధ్యం కానిది నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది? కానీ నేను ఇలా చేరుకోగలనా? నాన్న చూస్తే భారం అంతా నా మీదే వదిలాడు, నా వల్ల అయితే కావట్లేదు. ఎలా? ఇక్కడే ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాన్న చెప్పిన ప్రదేశం ఇదే అనుకుంటా. ఇక్కడ నిశ్శబ్దమైన ప్రదేశం వెతకాలి. ఇంకా ఎన్నెన్ని రాళ్ళు ఎక్కి దిగాలో. సాధించా. ఇదే నేను వెతుకుతున్న చోటు. సాధించా. 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 భూమిలోని మట్టి పైకి లేచి వాయువులో కలుస్తుంది, అగ్ని జ్వాలలో రగులుతాయి, ఆకాశం వర్షిస్తుంది.
ఆకాశమే ఆ ప్రదేశానికి దారి చూపిస్తుంది.